క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము అంధకార శక్తులను జయించుట ఎట్లు. అంధకార శక్తులను జయించుట ఎట్లు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనములు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, నా దేవా, నా రక్షక, నా యేసయ్య, నీ కృపగల నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్య భాగమును ఆశీర్వదించి ఈ వాక్యంలోని సంగతులన్నిటినీ, ఈ వాక్యపు శక్తిని మరి నీ బిడ్డలమైన మాకు బోధించుటకు నీ ఆత్మతో బోధించండి. విన్న బిడ్డలకు నీ ఆత్మతోనైనా ఒప్పింపచేయండి. ఈ సమయమంతటిని మమ్ములను నీ ఆధీనంలో ఉంచుకొని మీరే మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసునామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ వాక్య భాగంలో విశ్వాసుల ద్వారా జరిగేటువంటి సూచక క్రియలలో మొట్టమొదటిది దయ్యాలను వెళ్ళగొట్టడం. అంటే అంధకార శక్తులను జయిస్తారు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, ఈనాటి ప్రపంచంలో మరి మూల కారణం ఏమిటంటే ఈ సమస్యలన్నిటికీ ఈ దుష్ట శక్తులే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఎవరి మీద అంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల మీదకి దాడి చేస్తుంది. ఈ అంధకార శక్తులు రాజకీయ నాయకుల మీదకి, గొప్ప గొప్ప అధికారుల మీదకే, ప్రధానుల మీదకే ఈ అంధకార శక్తులు దాడి చేస్తున్నాయి. ఇప్పుడు బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ వారి మీద దాడి చేయడం వలన ఏమవుతుంది? వాళ్ళు నిరుపేదలైన ప్రజలను బానిసలుగా చేసుకొని బాధ పెట్టుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పతనమైనటువంటి దూతల అపవాది సమూహాలే. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అంధకార శక్తుల ప్రభావమే. ఈ రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద, గొప్ప గొప్ప వారి మీదనే ఈ అంధకార శక్తులు దాడి చేస్తున్నాయి. వాళ్ళతో ఏం చేయిస్తున్నారు? నిరుపేద ప్రజల మీద బానిసలుగా చేసుకొని వాళ్ళ బలహీనలతో ఆడుకుంటూ ఎన్నో రకాలుగా బాధ పెట్టే రోజులు ఈనాడు మనం చూస్తున్నాం కదా. ఒక రాజకీయ నాయకుడు ఏది చెప్తే ప్రజలందరూ అది తప్పైనా అరాచకమైనా చూస్తుండాల్సిందే, జరిగించవలసిందే. అది ప్రజలకు నష్టం కావచ్చు, కీడు కావచ్చు. అటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం ఈనాడు. ఒక్కొక్క రాజకీయం ఒక్కొక్క రకంగా ఉంది కదా. కారణం ఏంటంటే వాళ్ళపై దాడి చేసిన అంధకార శక్తులే. వారికి నీతి పాలన, న్యాయపాలన, ధర్మము, ప్రేమ, కరుణ చూపించేటువంటి పరిస్థితులు లేకుండా ఈ అంధకార శక్తులు వారి మీద దాడి చేశారు. కాబట్టి వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు. వాళ్ళు సుఖంగా, సంతోషంగా, గొప్పగా ఉండాలి. మిగతా పేద జనమంతా కూడా, నిర్భాగ్యులందరూ కూడా బాధపడుతున్నా పట్టించుకొని రోజులు ఇవి. ఇంకా విస్తారమైనటువంటి మాంత్రిక విద్యలు, తంత్ర విద్యలు, అపవిత్రాత్మలు వశం చేసుకోవడం, చిల్లంగి, ఈ చేతబడులు, ఇవన్నీ కూడా కుటుంబాలను విడదీసే పరిస్థితులు ఏర్పడినాయి. ప్రియబిడ్డ, వ్యాపారాలు కానీ, కుటుంబాలు కానీ ఇవన్నీ పాడు చేయడానికి కారణం అంధకార శక్తులే. ప్రతి చిన్న విషయంలో ఏదో ఒక చిచ్చు,
అనేకమైన మూఢనమ్మకాలు, ఆచారాలు ఇవన్నిటిని కూడా సృష్టించి ఇంట్లో ఈ అంధకారులు చేసేటువంటి గల్లంతు. ప్రియబిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ ఒత్తిళ్ళ ప్రకారము నీవు అన్ని విషయములందు ఒత్తిళ్ళుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఆనాడు లూసిఫరు అహంకారం బట్టి గర్విష్టి అయి దేవుడు అతనిని, అతని అనుచరులనందరినీ కూడా క్రిందికి నెట్టివేయబడినారు. ఆ మొదటి స్థితి కాపాడుకోకుండా ఉన్నటువంటి దురాత్మల సమూహమే, ఆ దూతలే ఈనాడు అపవిత్ర ఆత్మలుగా ఆకాశ మండలంలో దురాత్మ సమూహములుగా ఉన్నావని వాక్యం చెప్తూ ఉన్నది ప్రియబిడ్డ. కాబట్టి పడిపోయినటువంటి ఆ దేవదూతలు క్రీస్తును, ఆయన బిడ్డలను విరోధులుగా క్రియ జరిగిస్తున్నాడు. ఈనాడు క్రీస్తును, క్రీస్తు బిడ్డలను చూస్తున్నాం కదా. క్రైస్తవ బిడ్డలంటే ఈ అపవాది విరోధులుగా చూస్తున్నారు ప్రపంచంలో, దేశాలలో, రాష్ట్రాలలో, గ్రామాలలో ఎంతగా ఈ అపవాది క్రియ జరిగిస్తున్నాడంటే మనలో ప్రతి వానికి, క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా ఉన్నవాడికి అపవాది ఒక శత్రువు, మన విరోధి. ఈ విరోధి ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని, శరీరాన్ని ప్రేరేపించి మనల్ని కూడా పాడు చేస్తున్నాడు. ఆనాడు ఆదామును ఏ రకంగా ఆదాము యొద్ద ఉన్నటువంటి ఏలుబడిని, అధికారాన్ని ఈ యొక్క అపవాది కుయుక్తులుగా అపహరించాడు. ఈ లోకాధికారి ప్రియబిడ్డలారా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను యొక్క తల చితకదొక్కినాడు. కాబట్టి ఈ నేడు మనము ఈ సాతాను యొక్క ఈ అంధకార శక్తుల యొక్క బారి నుండి రక్షించబడడానికి, అంధకార శక్తులను జయించడానికి ఏం చేయాలి? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటే, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి నిబ్బరంగా ఉండండి, బుద్ధి కలిగి ఉండండి, మెలకువగా ఉండండి అని ఈ వాక్యం చెప్తూ ఉన్నది. ఎలా మెలకువగా ఉండాలి ప్రియబిడ్డలారా? చూడండి, కోడి మరి తన పిల్లలకు శత్రువుని గురించి తెలియపరుస్తుంది, హెచ్చరిస్తుంది. గద్ద వచ్చినప్పుడు, పిల్లి వచ్చినప్పుడు, కాకులు ఏన తన బిడ్డలకు హాని కలిగించేటి వచ్చినప్పుడు కోడి ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది కోడి పిల్లలను. కొక్క అన్నప్పుడు ఏదో మనకు శత్రువు వచ్చినాడు, అపాయం ఉంది అని ఆ పిల్లలు గ్రహించి ఆ కోడి హెచ్చరిక అవి దాక్కుంటాయి. అమ్మ రెక్కల కింద కన్నా పోతే కోడి రెక్కల కిందకి, లేకపోతే ఎక్కడన్నా దాటుంటే ఆ చాటును దాక్కుంటాయి ఆ హెచ్చరికలు విని, ఎందుకంటే వారికి శత్రువు ఉంది అని. అలాగే సాతానుడు కూడా అపవాదికి చోటు ఇయ్యొద్దండి అని వాక్యం చేత మనకు హెచ్చరికలు వస్తున్నాయి. అపవాదికి చోటు ఇయ్యకూడని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ వద్ద నుండి అది పారిపోతుంది. తిరగబడండి, ఎదిరిస్తే అది పారిపోతుంది. కొన్ని జంతువులు, కొన్ని పక్షులు కూడా తిరగబడుతుంటాయి. పిల్లి అయినా కూడా ఒక్కొక్కసారి గయ్యని మీదికి వచ్చినట్టుంది, కోతి కూడా మీదికి వస్తుంది కరిసేదానికి, మనం పరిగెత్తిపోతాం. అలా అపవాదికి మనల్ని ఎదిరించమంటున్నాడు. ప్రియబిడ్డలారా, ఎలా ఎదిరిస్తాము? ఎలా తిరగబడదాం? దానికి చోటు ఇవ్వకుండా మనం ఉండాలంటే ఎట్లా? మొదటిగా వాగ్దాన వచనాలు మనము చేతపట్టుకోవాలి. అపవాదిని ఎదిరించడానికి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రియబిడ్డలారా, చూడు ఎంత గొప్ప అభయం, ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకిచ్చినాడు. ఈ వాక్యం ఎంత శక్తివంతమైన వాక్యాన్ని మనం శ్రద్ధగా మనం చేతపట్టుకుంటే ఏమంటున్నాడు? మీకు పాములను తొక్కేదానికి, తేలులను చెక్కేదానికి శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇస్తాడా. అవేమి నిన్నేం చేయలేవు, ఏవి హామీ చేయలేవు. అవును, ఈ అధికారం నాకుంది అని నువ్వు ఆ వాగ్దానాన్ని పట్టుకో బిడ్డ. ఇలాగ ఎన్ని వాగ్దానాలు మనకున్నాయి. కాబట్టి
అవి విశ్వసిస్తే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఎలా? ప్రార్థన చేసి ఆ వాగ్దానం మనం సొంతం చేసుకోవాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, వాక్యంలోని శక్తిని నువ్వు విశ్వసించాలి. వాక్యంలో శక్తి ఉంది. మనం అంటాం కృపా శక్తి, దయా శక్తి సంపూర్ణుడని. వాక్యపు శక్తి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, అపవాది వేస్తున్న అగ్నివానములను అడ్డుకుంటుంది అని పాటలు పాడతాం. కానీ విశ్వాసంతో వాక్యములో శక్తి ఉంది. దేవుని వాక్యము ఖడ్గం వంటిది. అది ఆత్మ ఖడ్గం ధరించుకోండి అని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. అలాగే ప్రకటన గ్రంథము చూడండి, 1వ అధ్యాయం 16వ వచనంలో, యేసుక్రీస్తు నోటి నుండి రెండంచుల వాడిగల ఖడ్గము బయలుదేరెను. అంటే వాక్యంకు 2 పదును, ఈ పక్కైనా కొట్టచ్చు, ఆ పక్కైనా కొట్టచ్చు, అంత పదును కలిగింది దేవుని వాక్యము. 2 అంచుల ఖడ్గం, ఈ పక్క పదునే, ఆ పక్క పదునే. కాబట్టి ఆ వాడిగల ఖడ్గం అనే వచనములే మనకు ఆత్మయు జీవమై ఉన్నాయని వాక్యం చెప్తుంది ప్రియబిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని మనం చేతబట్టుకోవాలి. వాక్యానుసారంగా జీవించండి. వాక్యం ద్వారా అపవాదిని నిశ్చయముగా జయించగలుగుతాం. ఈ మొదట స్టెప్. ఆ వాక్యంతో అపవాదిని, ప్రభువు కూడా అపవాదిని ఎలా జయించాడు? వాక్యంతోనే కదా, సాతానుడు శోధిస్తుంటే. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము కూడా ఈ వాక్యాన్ని చేతబట్టుకొని, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 21వ వచనంలో ప్రవక్త అయిన దబోరా ఏమంటుందంటే, నా ప్రాణమా నువ్వు బలము పోని సాగుము. మనం కూడా బలము శక్తిని, మనం దేవుని యొక్క వాక్యపు బలము శక్తి చేత ఎంత శక్తి ఉందో అది మనం గ్రహించాలి ప్రియబిడ్డలారా. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు నీ కాళ్ళ కింద శీఘ్రంగా చీతక చొక్కించును అని ఈ రోమా పత్రికలో 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్తా ఉంది. నువ్వైనా నేనైనా కూడా ఈ వాక్యాన్ని పట్టుకొని ఏమని, సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొరుకును. నమ్ము ఈ వాక్యం, నువ్వు కూడా సాతాన్ని చితక దొక్కొచ్చు. కాబట్టి వాక్యము ద్వారా మనము పరిశుద్ధ గ్రంథం రాయబడినట్టు వాక్యములు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. సాతాను శక్తులు వాని యొక్క ప్రభావాన్నంతా వాక్యము వణికిస్తుంది ప్రియబిడ్డ. కాబట్టి ఆత్మయు జీవమై ఉన్న ఆ వాక్యపు శక్తి చేత అంధకార శక్తిని జయించవచ్చు. రెండవది యేసు రక్తం అంధకార శక్తులను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తము బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అంటే ఎలా జయించారు వాళ్ళు? గొర్రెపిల్ల రక్తము, యేసయ్య రక్తం, ఈ రక్తము చేత వాళ్ళు జయించి ఉన్నారని చెప్తుంది. కాబట్టి యేసు రక్తము అపవాది క్రియలన్నిటినీ లయం చేస్తుంది. రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. కాబట్టి ఆ యేసు రక్తము ప్రతి ఒక్క సాతాను అంధకార శక్తులన్నింటిని కూడా నశింపజేస్తుంది. యేసు రక్తంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియబిడ్డలారా. యేసు రక్తము సాతాను అంధకార శక్తులను జయించడం కాదు, మన పాపాలను కడగడానికి యేసు రక్తంలో శక్తి ఉంది. మన శాపాన్ని విరగొట్టడానికి యేసు రక్తంలో శక్తి ఉంది. మన రోగాలన్నిటిని స్వస్థపరచడానికి యేసు రక్తంలో శక్తి ఉంది. ఇలాగ ఎన్నో ఆశీర్వాదాలు. కాబట్టి యేసు రక్తం ఎలా వస్తుంది నీకు? మొట్టమొదటగా మనము యేసుక్రీస్తు బిడ్డలముగా మారాలి. యేసుక్రీస్తు బిడ్డలంగా మారాలి ప్రియబిడ్డలారా. ఈ అంధకార చీకటి శక్తులను మనం జయించాలంటే యేసు రక్తమును బట్టి అపవాదిని మనం జయించగలము. కాబట్టి ముందుగా మనము యేసయ్య బిడ్డలుగా మారాలి. ఎలా మారాలి? మన పాపాలను, మన అతిక్రమాలను ఇవన్నీ కూడా యేసు రక్తముతో కడగబడాలి. అప్పుడు మనం అందరం కూడా యేసయ్య బిడ్డలంగా ధైర్యంగా యేసయ్య కృపాసనం యొద్దకు చేరే యేసు రక్తం ద్వారా సాతాను మనము ఎదిరించగలమని వాక్యం చెబుతుంది ప్రియబిడ్డ. కాబట్టి ఆ ప్రభువు సిలువలో కార్చినటువంటి రక్తం గురించి మనం ధ్యానించి, ఆయన పాదముల గుండా, ఆయన చేతుల గుండా కార్చిన రక్తమే. కాబట్టి యేసు రక్తంలోని శక్తిని గురించి నువ్వు చక్కగా మనం పాడుతుంటాం కదా,
ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయమని. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనమిచ్చుటకు శక్తినిచ్చును. రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ యొక్క రక్తం మనమిచ్చే సాక్ష్యం ద్వారా మనము జయించగలుగుతుంది. గొర్రెపిల్ల రక్తం ద్వారా మనమిచ్చే సాక్ష్యం ద్వారా మనము జయించుదుము. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల యొక్క రక్తము ఎక్కడ పూయబడింది? ఇండ్లకు పూయబడింది కదా. గొర్రెపిల్ల రక్తము ఇళ్లకు పూయబడింది, గృహాలకు. ఆ గృహ వాకిళ్ళ కమ్మీల గడపలకు వారందరూ కూడా రక్షించబడినారు. ఆ సంహార దూత వారిని ఏం చేయలేదు. కానీ ఈ అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసు రక్తము అంధకార శక్తులను జయించడానికి యేసు రక్తము శక్తివంతమైంది. మూడవదిగా ఉపవాస ప్రార్థన. ప్రియబిడ్డలారా, ఉపవాస ప్రార్థన వలన మనము ఈ యొక్క అపవాది అంటే అంధకార శక్తులను జయించగలము. చాలా మటుకు మన వాక్యం చూస్తే కొన్ని దెయ్యాలు గద్దించినప్పుడు వెడలిపోతున్నాయి. కొన్ని దెయ్యాలు యేసుక్రీస్తు నామమును ఉచ్చరించగానే పారిపోతున్నాయి. కానీ కొన్ని రకముల దెయ్యములు వెళ్ళగొట్టుటకు వాటి బంధకము నుండి విడిపించడానికి ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది ప్రియబిడ్డ. కాబట్టి ఈ ఉపవాస సమయంలో మన శరీరాన్ని నలగొట్టుకొని భోజనము అవన్నీ కూడా మనం తగ్గించుకుంటాం కదా. అప్పుడు శరీరము బలహీనమవుతుంది, కానీ ఆత్మ బలము పుంజుకుంటుంది. శరీరం బలహీనమైన ఆత్మ బలము శక్తివంతంగా తయారవుతుంది ఉపవాస ప్రార్థనలో. కాబట్టి అప్పుడు మనము సాతాను కంటే మనమే బలవంతులమైపోతాం. ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు సాతాను శక్తి కన్నా బలవంతులుగా ఉంటారు, ఆ శక్తిని పొందుకుంటారు ప్రియబిడ్డలారా. కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రియబిడ్డలారా, ప్రభువుకు ఇష్టమైన ఉపవాసం ఏంది? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువుకు ఇష్టమైన ఉపవాసం ఏదంటే, దుర్మార్గులు కట్టిన కట్లును విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుయు నేను నేర్పరచుకొనిన ఉపవాసము. ఉపవాసం అంటే ఇంకా భోజనం మానినంత మాత్రానమే కాదు ప్రియబిడ్డలారా, ఇలా జీవిస్తూ ఉపవాసం ఉండాలి. నిజమైన ఉపవాసము, ఇష్టపడే ఉపవాసము ఏమిటంటే, దుర్మార్గులు కట్టిన, ఎంతోమంది అన్యాయంగా కొన్ని చేస్తే ఇది అన్యాయం అని చెప్పి న్యాయమును చేయగచ్చడం, ఆ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పేయడం, కాడిమాను మేకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడి విరగొట్టడము నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ప్రియబిడ్డలారా, దీని వివరణంగా చాలా టైం అయిపోతుంది. కాబట్టి మనము నిజంగా దుర్మార్గత జరిగే చోట న్యాయం జరిగించడం, కష్టంలో అన్యాయంగా ఉన్న వారిని విడిపించడం, బాధలో ఉన్న వారిని విడిపించడము. కాబట్టి బరువు భారం మోస్తున్న వారి కాడి కూడా సులకన చేయడం అనేది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము. ఈ వాక్యము తగినట్టుగా మనము నడుచుకోవాలి ప్రియబిడ్డలారా. జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి ప్రతి మాటకు మన జీవితంలో అర్థం చేసుకొని ఈ ఉపవాసం మనం ఉండాలి. కాబట్టి మనము ఉపవాస ప్రార్థన మనం ఏకమైనప్పుడు కొన్ని రకమైన శక్తుల మీద మనము జయం పొందగలమని. కాబట్టి ప్రార్థన లేకుండా ఉపవాసం పస్తూ ఉండుటే కాదు ప్రియబిడ్డలారా, ప్రార్థన చేయాలి. ఇష్టమైన ఈ ఉపవాసాలు కూడా ఉండాలి. కాబట్టి ప్రార్థన లేకుండా చేస్తే గాలి లేని బూర మాదిరి ఉంటుంది. వర్షంలో తడిచిన తడిచిపోయిన కోడి ఎగురుతుందా? ఎగరలేదు. అలాగే ప్రార్థన లేకుంటే మనలో గొప్ప శక్తి, విశ్వాసము, బలము ఉండదు.
కాబట్టి ప్రార్థన చేసే కొలది మనలో గొప్ప బలము శక్తి వస్తుంది. ప్రార్థన చేసే కొద్ది బలము శక్తి వస్తుంది. చేసి చూడండి, ఎంత బలము, ఎంత శక్తి, ఎంత ధైర్యమో. కాబట్టి మనము ఉపవాస ప్రార్థన ద్వారా కూడా అంధకార శక్తులను జయించగలము. దానియేలు కూడా ప్రార్థన ద్వారానే మరి దేవుని ఎదుట శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, దానియేలు భయపడకు, నువ్వు చేసి తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడను గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూసావా, జవాబిస్తున్నాడు. 4వదిగా ప్రియబిడ్డలారా, ఈ ప్రార్థన వలన దావీదు ధైర్యం పొందాడు, గొలియాతును ఎదిరించాడు. కాబట్టి మొట్టమొదట తెలుసుకోవాల్సింది, మనలో ఉన్న ప్రభువు గొప్పవాడు అని మనం గ్రహించాలి. మనలో ఉన్న అంధకార శక్తుల కన్నా గొప్పవాడని నువ్వు గ్రహిస్తే నువ్వేం భయపడవు. ఎంత ధైర్యమో అది నాకు సహజంగా, నేను ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాను. ఎందుకంటే దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి కన్నా అన్నీ తక్కువే అని నువ్వు ఎప్పుడైతే ఆ శక్తిని పొందుకొని నింపబడి ఉంటావో భయపడవు బిడ్డ. ఈ సాతానికి, చీకటికి, అంధకారానికి దేనికి భయపడవు. అటువంటి శక్తిమంతుడుగా నువ్వు తయారవుతావు. కాబట్టి మనము ముందు బలవంతుణ్ణి బంధించమంటున్నాడు. ఈ వాక్యం చూడండి, మత్తయి సువార్త 12:29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగా అతడు బలవంతుని ఇంటిలో వచ్చి అతని సాంబ్రాగ్ని దోచుకును. కాబట్టి బలవంతుడు ఎవరు? కాబట్టి అపవాదిని బంధించాలి. కాబట్టి మనము 2 అంచుల ఖడ్గం చేత ధరించుకొని సాతానును బంధించగలం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఇంకా సాతాన్ని మనం గద్దించండి. సాతాన్ని పారిపోమ్మని ధైర్యంగా దాన్ని పారిపోని మనము దాన్ని ఎదిరించవచ్చు. కాబట్టి ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా అంధకార శక్తులను జయించవచ్చు. ఇంకా చివరిగా ఆత్మ సహాయంతో కూడా మనము సాతాను యొక్క అంధకార శక్తులను జయించడం. దెయ్యమును వెలుగుటయు మనకు ఆత్మ ద్వారా అధికారము అనుగ్రహింపబడుతున్నది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము కలదు. కాబట్టి ప్రియబిడ్డలారా, కొలత లేకుండా దేవుని యొక్క ఆత్మ మనకిస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రియబిడ్డలారా, నజరేయుడైన యేసు మరి దేవుని ఆత్మతోనూ బలముతోనూ మనల్ని అభిషేకిస్తున్నాడు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని మత్తయి సువార్తలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ అభిషేకం పొందిన తర్వాతనే పరిచర్య చేశాడు ప్రియబిడ్డలారా. కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం, మనము దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అభిషేకం లేకపోతే ఈ మాంత్రికులు, చేతబడులు ఎదిరించుటకు సాధ్యం కాదు. మనం దేవుని శక్తి చేత, ఆత్మ చేత నింపబడకుండా అట్లాంటి పనులు చేస్తే అలా ప్రయత్నం మనం చేయకూడదు ప్రియబిడ్డలారా. నిజంగా దేవుని యొక్క ఆత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడే ఎటువంటి మాంత్రిక విద్యలు, చేతబడులను కూడా నీవు ఛేదించగలవు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము ఈ 4 మరి అంశముల ద్వారా ఈ పోరాటం, ఆత్మ బలము నింపబడి ప్రభుయగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించనని యెషయాలో గ్రంథంలో 61:1 చూడగలం. కాబట్టి ఆత్మ స్వరూపియగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయనే మీ పక్షమున యుద్ధము చేయును, మీ కార్యములు సఫలము చేయునని నిర్గమకాండంలో రాయబడింది. కాబట్టి ఆత్మ ద్వారా సమస్తము సమకూడి జరుగును. ప్రేమైన బిడ్డలారా, కాబట్టి అంధకార శక్తులను జయించడానికి మొట్టమొదటిగా మనము దేవుని వచనముల ద్వారా, వాగ్దానముల ద్వారా జయించగలము. యేసు రక్తం ద్వారా జయించగలము. తర్వాత ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలము. ఆత్మ సహాయం ద్వారా కూడా జయించగలము. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, నా దేవా, ఈనాడు ఈ యొక్క అంధకార శక్తులను జయించడానికి నీ వాక్యం ద్వారా మేము కొంత తెలుసుకున్నాం ప్రభువా.
మరి ఇంకా మేము పరిశీలనగా ఇంకా చదివి ధ్యానించి ఈ అంధకార శక్తులను జయించే శక్తి ప్రతి ఒక్కరూ పొందుకోవాలి ప్రభా. ఈనాడు ఈ అంధకార శక్తులను అందరి మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద, అధికారులు మమ్మల్ని పరిపాలించి మాకు సుఖభోగములను సమృద్ధిని ఇవ్వవలసిన అధికారులే ఈనాడు ఈ యొక్క అంధకార శక్తుల దాడిన పడి నిరుపేద జనమును, నీ బిడ్డలను హింసిస్తూ బాధించబడుతున్నారు ప్రభా. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి అంధకార శక్తులను జయించడానికి నాయన, ఎదిరించడానికి, గద్దించడానికి ప్రభా, చితకద తొక్కడానికి వాక్యపు శక్తినివ్వండి. నీ రక్తముతో మమ్మల్ని, నీ రక్తపు శక్తిని మాకు దయచేయండి ప్రభా. మరి నాయన ఉపవాస ప్రార్థనా శక్తిని పొందుకొని అన్ని ఆత్మ సహాయముతో అంధకార శక్తులను జయించే బిడ్డలుగా మమ్మలను నాయన తయారు చేయమని, అంధకార శక్తులను చితకదొక్కుటకు విన్నని బిడ్డలందరినీ అలా విజయవంతమైన జయవీరులుగా జయమును పొందినట్లుగా కృప చూపమని ఈ యొక్క సమయమును నీ బిడ్డలను నువ్వు మాట్లాడినందుకు నాయన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి పొందే నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.